అర్హులైన వారందరికీ రైతు రుణమాఫీ జరిగిందన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. టెక్నికల్ సమస్యల వల్ల రుణమాఫీ జరగని వారికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి. కొంతమంది రైతులకు టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని ఇష్యూల వల్ల బ్యాంకులలో రుణమాఫీ కాని రైతులకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన హామీ ఇస్తున్నాం. ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతుల వల్ల ఆధారపడుతూ మీకు మేము అండ ఉంటాం, ఎవరైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్న వాళ్ళకు కూడా ప్రతి బ్యాంకులో ఏవో ద్వారా మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ అవుతుంది అని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి ఏ రైతు కూడా తెలంగాణలో ఇబ్బంది పడుతూ మాట మీద ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రైతు రుణమాఫీ మీద ఇవాళ భారతదేశ రైతాంగం కూడా తెలంగాణ వైపు చూస్తుంది. ఛాలెంజ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన. వ్యవసాయ మంత్రి అయినా రండి, ఏ మంత్రి అయినా, రెవెన్యూ మంత్రి రండి, ఏ మంత్రి అయినా రండి, రైతు రచ్చబండ దగ్గర కలుద్దాం. మీరు రుణమాఫీ రైతులందరికీ చేశారా లేదా అక్కడ తేల్చుకుందాం. లేదంటే మీకు అధికారంలో కొనసాగే యొక్క నైతిక హక్కే లేదు. మీరు కనుక రైతులందరికీ కనుక రుణమాఫీ చేస్తే మీకు మేమే సన్మానం చేస్తాం. కాబట్టి దీన్ని తేల్చుకోవడానికి సిద్ధంగా అండి. కానీ అబద్ధ ప్రచారం చేసి మభ్యపెట్టి ఇంకా కౌలు రైతులకు 15,000 అకౌంట్లో వేస్తామని, తర్వాత రైతు కూలీలకు 12,000 అకౌంట్లో వేస్తామని ఏమైనా అంటున్నాయి దొంగ మాటలన్నీ.